బ్రహ్మజ్ఞానం కోరి వచ్చినటువంటి ధనికుడు గురించి మాట్లాడే సందర్భంలో ఉన్నాం మనం. బాబావారు ఆ ధనికుణ్ణి నిమిత్తంగా చేసుకొని మనకు బ్రహ్మజ్ఞానాన్ని సాధించాలంటే ఏ గుణాలు మనలో ఉండాలో, ఏ లక్షణాలు మనం అలవాటు చేసుకోవాలో వాటిని చెప్తున్నారు. చాలా సరళంగానే ఉంటాయి, చాలా సులభంగానే ఉంటాయి. కాబట్టి బాబావారు అన్నారు, ఓ మిత్రుడా, నేను నడుపుచున్న దానిని అంతటినీ గ్రహించలేకుంటివా ఏమి? ఇచ్చట కూర్చుండి నీవు బ్రహ్మమును చూచుటకై ఇదంతయు నడుపుచున్నాను. సూక్ష్మముగా విషయం ఇది. బ్రహ్మమును చూచుటకు 5 వస్తువులు సమర్పించవలెను. అవి ఏమన్నా, 1 పంచప్రాణములు, 2 పంచేంద్రియములు, 3 మనస్సు, 4 బుద్ధి, 5 అహంకారము. అక్కడి వరకు మనం మాట్లాడుకుందాం. అంటే 5 వస్తువులు సమర్పించాలి అని అన్నప్పుడు, ఈ 5 వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం అలా చదివేసుకొని మనం ఊరుకుంటే అదేం అర్థం కాదు అసలు. వాస్తవానికి ఇది అర్థమైనట్టే ఉంటది, కానీ అర్థం కాదు. మీకు ఇప్పుడు ఇందులో సమర్పించడం అంటే ఏంటో తెలియాలి. సమర్పించడం అంటే ఏంటో తెలియాలి. ఏం సమర్పించాలి? పంచప్రాణాలు. పంచప్రాణాలు సమర్పించడం అంటే ఏంటి? పంచేంద్రియాలు సమర్పించడం అంటే ఏంటి అనేది తెలియాలి. ముందు మనం పంచప్రాణాల గురించి మాట్లాడుకుందాం. మనందరికీ తెలుసు పంచప్రాణాలు అంటే ఏంటనేది తెలుసు. దానికి సంబంధించి ఒక చిన్న వివరణతో మనం మాట్లాడదాం. ఓకే. చూడండి, ఇవి కనిపిస్తూ ఉంది కదా, పంచప్రాణములు. పంచప్రాణములు అంటే ఒకటి ప్రాణం. ప్రాణం అనేది మనకు చెప్పాల్సిన అవసరం లే. ప్రాణం అంటే తెలుసు. ఏ చైతన్యం అయితే మనల్ని నిలబెట్టిందో, ఏ చైతన్యం అయితే ఊపిరి ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో నిలబడుందో దాన్ని మనం ప్రాణం అన్నాం. ఆ ప్రాణం పోయింది అంటే ఉచ్ఛ్వాసంలో గాని నిశ్వాసంలో గాని పోతుంది. అంటే గాలి పీల్చి ఇక వదలకపోవడం, వదిలి ఇక పీల్చకపోవడం, అదే మరణం. రెండు రకాలుగా ప్రాణం పోతుంది. ఆ ప్రాణం పోవడానికి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంటాం. అంటే గాలి పీల్చిన తర్వాత ఆ జీవి చివరిగా గాలి పీల్చిన తర్వాత ఇంక వదలడు, అయిపోయింది చివరిది. లేదు, వదిలిన తర్వాత ఇంక పీల్చలేడు, అది అయిపోయింది. కాబట్టి ఆ ప్రాణాన్ని సమర్పించడము అంటే ఏ చైతన్యం అయితే ఈ జీవనానికి కారణంగా అనిపిస్తూ ఉందో మనకు, ఆ ప్రాణాన్ని ఆయనకి సమర్పించడం అంటే ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని ఆయన భిక్షగా మనం స్వీకరించడం. ఒకటి అర్థం చేసుకో. బాబా, ఈ రోజు నేను జీవించి ఉన్నాను అనంటే కారణం నువ్వే. లేదా దేవా, నేను జీవించి ఉన్నాను అంటే కారణం నువ్వే. అది ఏ భగవత్ స్వరూపమైనా పర్లేదు. అలా భావించి నేను ఈరోజు జీవించి ఉండడానికి ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి నీవే కారణం కాబట్టి నా ప్రాణం ఉన్నంత వరకు నీ సేవలో నేను తరిస్తాను అని చెప్పగలగడమే ప్రాణాన్ని సమర్పించడం అంటే, ఇంకొకటి కాదు. కాబట్టి ఇక నీకు ప్రత్యేకంగా నీ ఉనికి ఏమి ఉండదు. ఇంకా ఏదైతే నువ్వు కదలడానికి ఆధారభూతమైందో, ఏదైతే నువ్వు మాట్లాడడానికి ఆధారభూతమైందో, ఏదైతే నీ చలనానికి ఆధారభూతమైందో దాని మొత్తాన్ని ఆయనకు సమర్పించేస్తున్నావు. అంటే అర్థం ఏంటంటే ఇక నువ్వంటూ ఏమీ లేవు. నువ్వంటూ సున్నా అయిపోయినావు. కేవలం ఆయన మాత్రమే మిగిలాడు. కాబట్టి నేనున్నది నీ కొరకే అనే పాటలు పాడుతుంటాం కదా మనం. నా కొరకే అనేది అది. తర్వాత అపానం, విసర్జన. విసర్జన అంటే పంచప్రాణాలు 5: ప్రాణం, అపానం, వ్యానం, ఉదానం, సమానం. ఇవన్నీ సమర్పించడం అంటే అర్థం ఏంటంటే టోటల్ గా నువ్వు జీవించి ఉండడానికి ఇవి కారణం. ఈ వ్యవస్థలు అనేటివి లేకపోతే గనక నువ్వు జీవించలేవు. విసర్జన క్రియ లేదనుకోండి, నువ్వు జీవించలేవు. ఆ శరీరంలో కదలిక లేదనుకోండి, ఆ వాయువు కదలలేదనుకోండి, నువ్వు జీవించలేవు. నీకు మాట లేదనుకోండి, నువ్వు జీవించినా వేస్ట్, వాక్కు. అదేవిధంగా జీర్ణక్రియ లేదనుకోండి, నువ్వు జీవించి వేస్ట్. అంటే టోటల్‌గా నువ్వు నిలబడడానికి నీలో చైతన్యవంతంగా ఉండి నిన్ను కదిలించడానికి ఏవైతే కారణాలుగా ఉన్నాయో, ఏవైతే ఉపకరణాలుగా ఉన్నాయో ఆ పంచప్రాణాలు, ఆ పంచప్రాణాలని ఆయనకి సమర్పించడం అంటే ఇక
టోటల్ గా శరణాగతి అవ్వడమే, ఇంకొకటి లేదు. శరణాగతి భావనకు మరొక అర్థం ఏంటి అంటే గనక, నాదంటూ ఏమీ లేదు, ఈ రోజు నేను మాట్లాడుతున్నానంటే నీవే కారణం, నేను కదులుతున్నానంటే నీవే కారణం, ఈ రోజు నేను భోజనం చేయగలుగుతున్నానంటే నేనే కారణం, నువ్వే కారణం, ఆ భోంచేసినటువంటి ఆహార పదార్థాలు జీర్ణమవుతున్నాయంటే నువ్వే కారణం, ఆ జీర్ణమైన ఆహారం గనక కడుపులోనే ఉంటే ఇంకా జీవించే అవకాశం లేదు. అలా జీర్ణమైనటువంటి ఆహారాన్ని నువ్వు విసర్జింపజేసేటువంటి వాడివి కూడా నువ్వే అయినావు కాబట్టి నేను జీవించి ఉన్నాను. కాబట్టి ఈ పంచ ప్రాణాల్లో ఏది లేకపోయినా నువ్వు జీవించలేవు. మరి సమర్పించడం అంటే ఏంటి? ఇదంతా నీదేనయ్యా, నాదేమీ లేదు, నా గొప్పేమీ లేదు. ఉదాహరణకి ప్రకృతిలో ఉన్నటువంటి ఆహార పదార్థాలను నువ్వు తినగలవు, వాటిని సేకరించగలవు, లేదా డబ్బు పెట్టి నువ్వు కొనగలవు, డబ్బు పెట్టి కొని నువ్వు తినగలవు. అక్కడ వరకే నీ ప్రమేయం. తిన్న తర్వాత ఆ తిన్న ఆహార పదార్థము నువ్వు నాలుక మీద పెట్టినప్పటి నుంచి లాలాజల రూపంలో నుంచి అనేక హార్మోన్లు ఎంజైమ్ల రూపంలో నుంచి అది లోపలికి నెట్టివేయబడడానికి నుంచి అక్కడి నుంచి చిన్న ప్రేవులు పెద్ద ప్రేవులు తర్వాత విసర్జక క్రియగా మారేంత వరకు నీ ప్రమేయం ఏమీ లేదు, నీకు సంబంధం ఏమీ లేదు. అది కేవలం ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షాల వల్ల మాత్రమే జరుగుతా ఉంది. ఎందుకంటే అది నీ ప్రమేయం కాదు. ఉదాహరణకి నువ్వు ఒక పని చేసావు, డబ్బు సంపాదించావు, వస్తువు కొన్నావు, ఆడవరకే. ఇంకొక విషయం కూడా, ఆ పని చేయడానికి కూడా నీకు శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పని చేయడానికి కూడా నీకు శక్తి వచ్చింది అంటే కదా నీ శరీరం నిలబడింది. నువ్వు శరీరం నిలబడింది కాబట్టే కదా నువ్వు పని చేయగలుగుతున్నావు. కాబట్టి ఆ నిలబడిన శరీరం నీ శక్తి వల్ల నిలబడలేదు, అది కేవలం ఆ పరమాత్ముని యొక్క కృప వల్లే నిలబడింది. ఒకవేళ నీ వల్లే నిలబడితే గనక, నేను ఇంకొక మాట కూడా చెప్తాను, నీ వల్లే నిలబడితే గనక అది ఎప్పటికీ నీ మీద, అది నీ మాటే వినాలి. కానీ నీ శరీరం గాని, నీ చైతన్యం గాని నీ మాట వినదు. అది దానంతట తాను మారిపోతూ ఉంటుంది. అది ఎళ్ళేటప్పుడు వెళ్ళిపోతూ ఉంటుంది. నీ అజమాయిషీ ఏముండదు దాని మీద. నేను కంట్రోల్ చేయగలననేది లేదు. నీకు నీకు సంబంధం లేదసలు. కాబట్టి నీకు సంబంధం లేదు, నీ ప్రమేయం లేకుండా అది జరిగిపోతూ ఉంటుంది. అంతేగాని ఈ శరీరం ఎప్పుడు ఇలానే ఉండాలి, ఈ శరీరం ముడతలు పడకూడదు, ఈ శరీరం శుష్కించిపోకూడదు, ఈ బలహీనం కాకూడదు. నీకై నువ్వు అనుకుంటావా బలహీనం కావాలని? నీకు సంబంధం లేదు. అది ఆటోమేటిక్‌గా అది పెరుగుతూ, పెరుగుతూ, వృద్ధి చెందుతూ, వృద్ధి చెందుతూ క్షయించిపోతూ ఉంటుంది. అది నీకు సంబంధం లేదు. అలా క్షయించాల్సిందే అది. కాబట్టి ఏదైతే వాస్తవంగా మనం పరిశీలించినట్లయితే ఏది మన చేతుల్లో ఉండదు. కానీ అంతా మన చేతిలో ఉందని భ్రమపడిపోతూ ఉంటాం. అంతా మన చేతుల్లో ఉందనే అనుకుంటూ ఉంటాం. కానీ వాస్తవంగా ఏది మన చేతుల్లో ఉండదు అనేది మనకు అర్థం కావాలి. కాబట్టి సాయి బంధువులారా ఒకటే గుర్తుపెట్టుకుందాం. ఒక్క నిమిషం, ఇక్కడ ఏదో మెసేజ్ వచ్చింది. దీన్ని నొక్కితే ఏమవుతుందో తెలీదు. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి. శరణాగతి అంటే నాదంటూ ఏమీ లేదు, అంతా నీదే బాబా అనడం శరణాగతి. నాదంటూ ఎందుకు లేదు అనేదానికి ఈ పంచ ప్రాణాల్ని అక్కడ మనం ఆయనకి సమర్పించడం. ఎందుకంటే పంచ ప్రాణాలను సమర్పించేసావంటే ఇంక నీదంటూ ఏమి లేదు ఈ శరీరంలో, మొత్తం ఆయనదే. అంటే టోటల్‌గా ఆయనకి సమర్పించేసాం. కాబట్టి ప్రాణం ఉన్నా నీకు సంబంధం లేదు, ప్రాణం పోయినా నీకు సంబంధం లేదు. అంత తీవ్రమైనటువంటి ఆహ్, సమర్పించడం. అంత తీవ్రంగా సమర్పించడం. తర్వాత రెండవది పంచేంద్రియములు. మనకు తెలుసు పంచేంద్రియములు. కన్ను, ముక్కు, నాలుక, చెవులు, చర్మం. కళ్ళు అంటే కన్ను అనకూడదు. వాస్తవానికి కన్ను పంచేంద్రియం కాదు, అది అవయవం. కన్ను అవయవం. ఇంద్రియం అంటే దృష్టి. చూడడం అనేది ఇంద్రియం. కన్ను పంచేంద్రియం కాదు, అది అవయవం. చెవి పంచేంద్రియం కాదు. మనకు తెలియకుండా అలా మాట్లాడేస్తూ ఉంటాం. పిల్లల్ని అడిగి చూడండి కావాలంటే, పంచేంద్రియాలు ఏంటి అంటే 5 అంటారు. ఏంటి అంటే కన్ను, ముక్కు, చెవి, నాలుక అంటారు. అవి వాస్తవానికి అవి అవయవాలు. మరి పంచేంద్రియాలు అంటే ఇంద్రియం ఏంటి అంటే దృష్టి, శ్రవణము, ఆఘ్రాణము, రుచి, స్పర్శ. ఇవి పంచేంద్రియాలు. మరి ఈ పంచేంద్రియాలను సమర్పించడం అంటే ఏంటి? దాని అర్థం ఏంటి అంటే, ఇప్పుడు నేను నా దృష్టిని బాబా వారికి సమర్పించాను అంటే, నేను ఏది చూడాలి, ఏది చూడకూడదు అనేది నా నిర్ణయం కాదు. ఇది బాబా వారి నిర్ణయం.
చెడు చూడకు అన్నాడు. నేను చెడు చూడను. ఎందుకు చూడను? బాబావారు ఇది చూడొద్దు అన్నాడు, ఇది వినొద్దు అన్నాడు, ఇది తినొద్దు అన్నాడు. బాబావారు చెప్పారు మితంగా తిను, రుచులకు పోవద్దు అన్నాడు. మితంగా తిను, రుచులకు పోవద్దు. కాబట్టి ఈ రుచికి సంబంధించి ఏ దేన్ని దేన్ని బట్టి నువ్వు తీసుకుంటావంటే బాబా వారిని బట్టి నేను తీసుకుంటా. కాబట్టి దీన్ని ఈ రుచిని సమర్పించేసి ఆయనకు రుచిని సమర్పించా. సచ్చరిత్రలో ఒక మాట ఉంటుంది, బాబా వారు జిహ్వను జయించారు అని ఉంటది, రుచిని జయించారు ఆయన. కాబట్టి ఆయనకి ఇది తినాలి ఇది తినకూడదు అని ఏం లేదు, ఇది చూడాలి ఇది చూడకూడదు అని ఏం లేదు. ఆయన జయించేశాడు. ఇక్కడ మనం జయించలేం కాబట్టి మనం ఆయనకి సమర్పిస్తున్నాం. ఆయనకి సమర్పిస్తున్నామంటే అర్థం నీ దగ్గర లేదని అర్థం. అంటే కమాండింగ్ నీ దగ్గర లేదు, కమాండింగ్ నీ దగ్గర లేదు. అంటే ఈ ప్రపంచం నీకు కనబడడానికి కారణం ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలు లేకపోతే నీకు ఈ ప్రపంచం కనిపించదు. నువ్వు ఈ పంచేంద్రియాలని బిగిచ్చేసావంటే, మూసేసావంటే ఇంక నీకేం తెలియదు. అస్సలు ఒక్క అనుభూతి కూడా నువ్వు పొందలేవు. ఈ అనుభూతిని పొందలేకుండా ఎప్పుడు ఉంటావంటే ఎన్ని బిగించేసినప్పుడు. కానీ ఇప్పుడు అన్ని ఓపెన్ అయి ఉన్నాయి. కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, నాలుగు రుచి చూస్తూ ఉంది, చర్మం స్పర్శిస్తూ ఉంది, ఆఘ్రానిస్తూ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు వాటి మీద నీకు అజమాయిషీ లేదు, వాటి మీద అజమాయిషీ బాబా వారికి ఉంది, లేదా భగవంతునికి ఉంది, పరబ్రహ్మ స్వరూపానికి ఉంది. అంటే అర్థం ఏంటంటే, అయ్యా ఈ ఇంద్రియాలతోనే ఈ ప్రపంచం నాకు కనిపిస్తూ ఉంది, కానీ ఈ ప్రపంచం నువ్వు చెప్పినట్లుగా చూస్తాను, నువ్వు చెప్పినట్లుగా వింటాను, నువ్వు చెప్పినట్లుగా ఆఘ్రానిస్తాను, నువ్వు చెప్పినట్లుగా నడుచుకుంటాను అనేదే సమర్పించడం. నానాసాహెబ్ చందోర్కర్ చెప్పారు, భగవంతుడు అందమైన సృష్టి చేశాడు, నువ్వు చూడ్డానికే చేశాడు చూడు, కానీ ఆ చూసిందల్లా నాకు కావాలనేటువంటి దాన్ని నువ్వు పెట్టుకోవద్దు. అది బోధ. కాబట్టి చూడ్డానికి సంబంధించి బోధ చేశాడు. సచ్చరిత్రలో ఇంకో మాట ఉంది, నువ్వు సాయి సాయి అని అనడం వల్ల, చెడు మాట్లాడడం వలన, చెడు వినడం వలన కలిగినటువంటి దోషం తొలగిపోతుంది అంటాడు. నువ్వు సాయి సాయి అనే పదాన్ని పలికినందువల్ల, చెడు మాట్లాడినందువల్ల, చెడు విన్నందువల్ల వచ్చినటువంటి పాపం దోషం పోతుంది అని బాబావారు స్పష్టంగా చెప్పారు. అంటే ఇక్కడ అవి శుద్ధి చేయబడతాయి. అందువల్ల ఇప్పుడు ఏ ఇంద్రియాలైతే నన్ను ప్రపంచం వైపుకు నడిపిస్తున్నాయో, ఏ ఇంద్రియాలైతే నన్ను నాశనానికి దారితీస్తున్నాయో అవి నావి కాదు, నేను అలా చేయను. ఉదాహరణకి ఈ మధ్యన మనం చూస్తూ ఉన్నాం, ఒక వారం నుంచి పెద్ద భాగవతం జరుగుతూ ఉంది, రైల్వే కోడూరుకు సంబంధించిన భాగవతం. మీరు టీవీలో చూసే ఉంటారు. ఈ రైల్వే కోడూరుకు సంబంధించిన ఒక ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి భాగవతం అంతా మనకు పైకి చూడడానికి వ్యక్తుల్లాగా కనిపిస్తాయి, కానీ వ్యక్తులు కాదు, అక్కడ ఇంద్రియాలు. ఆడ వ్యక్తులు కాదు పనిచేసింది. ఆడ ఆడ ప్రధాన పాత్ర వహించింది ఇంద్రియాలు. ఇంద్రియ చాపల్యం, ఇంద్రియ నిగ్రహం లేకపోవడం. ఇంద్రియ నిగ్రహం లేకపోవడం వల్ల అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉన్న ఒక ఎమ్మెల్యే పతనం అయిపోయి ఈరోజు అందరి దగ్గర నగుబాట్లయ్యే పరిస్థితికి వచ్చాడు. దేనివల్ల? వ్యామోహం. ఎక్కడి నుంచి వచ్చింది? ఇంద్రియ పతనం అయిపోయింది. ఇంద్రియ పతనం. ఆశా బాబా గారు తెలుసు మీకు, ఆశా గురు. ఆయన దాదాపు 80 ఏళ్ళ పైబడిన వృద్ధుడు. 80 ఏళ్ళ పైబడిన వృద్ధుడు స్కాండల్లో ఇరుక్కున్నాడు, అమ్మాయిల విషయంలో ఇరుక్కున్నాడు. 80 ఏళ్ళ పైబడిన ఆశారాం బాపూజీ ఆయనకు ఉపన్యాసం చెప్తే వేల మంది వచ్చేవాళ్ళు, వేల మంది ఉపన్యాసం చెప్తే వేల మంది భక్తులు కూర్చునేవాళ్ళు. ఆయన మీరు చూసే ఉంటారు, పెద్ద ముసలాయన. ఆయన పతనం అయిపోయినాడు. ఎందుకంటే ఇంద్రియ లోలత్వం, ఇంద్రియ చాపల్యం. మీరు ఎంతమందినైనా తీసుకోండి. అందువల్లనే బాబావారు స్పష్టంగా మీరు సచ్చరిత్ర మొత్తాన్ని పరిశీలిస్తే 5 ఇంద్రియాలకి 5 సూత్రాలు చెప్పాడు. అరిషడ్వర్గాలను పోగొట్టుకోవడానికి సూత్రాలు చెప్పాడు, ఈర్ష్యను జయించడానికి సూత్రాలు చెప్పాడు, అసూయని ద్వేయించడానికి సూత్రాలు చెప్పాడు, పగ శత్రుత్వం వీటిని వద్దని చెప్పి కథలు చెప్పాడు ఎన్నో.
అంటే ఒక మనిషి ఏ విధమైనటువంటి మనోమాలిన్యాల వల్ల పతనం అయిపోతాడో జీవితంలో, అలా పతనం కాకుండా ఉండడానికి బాబా వారు బోధన సిద్ధం చేశారు సచ్చరిత్రలో. సచ్చరిత్రను చదివిన తర్వాత బాబావారు ఇలా చెప్పారు కదా, ఇలా చేయకూడదు కదా నిర్ణయించుకొని నువ్వు అలా ఉండగలిగితే ఇక జీవితంలో నీకు విజయమే తప్ప ఇంకొకటి వచ్చే అవకాశం లేదు. కాకపోతే మహా వాళ్ళు కూడా పతనమయ్యేది ఆ ఇంద్రియ లోలత్వం వల్లనే. ఆ ఇంద్రియాలను ఆయనకి సమర్పించేస్తుంది. ఆ ఇంద్రియాలను నీకు సమర్పించిన తర్వాత వాటి ప్రభావం నా మీద ఉండదు. ఇప్పుడు నా ఇంద్రియాలు నావి కాదు, బాబావి. నేను ఆయన సమర్పించేశా. సమర్పించిన తర్వాత నాకు లోలత్వం ఉండదు, నాకు చాపల్యం ఉండదు, నేను భ్రష్టం కావడం ఉండదు. ఎందుకంటే ఆయన ఆధీనంలో వాటిని ఉంచినప్పుడు నేను యజమానిని కాదు వాటికి. నేను ఎప్పుడైతే యజమాని కాదో వాటి మీద నాకు హక్కు ఉండదు. నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. ఇది ఇంద్రియాలని సమర్పించడం అంటే చాలా గొప్ప సిలబస్ ఇది. వాస్తవానికి ఇది సింపుల్ గా చెప్తున్నా నేను. ఇంద్రియాలని గనక నువ్వు భగవంతునికి సమర్పిస్తే అప్పుడు నీకు కలిగే అనుభూతి పేరే శాంతి, ప్రశాంతత, నిశ్చలత్వం. ఎందుకంటే నీ ప్రశాంతతను పోగొట్టేది అవే, నిన్ను అలజడికి గురి చేసేది అవే, నిన్ను పరుగులు పెట్టించేది అవే, నిన్ను నిలువున కొంప ముంచేది కూడా అవే. కాబట్టి వాటినే భగవంతుని సమర్పించేసావనుకో ఇంకేం లేదు. కాబట్టి అది సమర్పించాల. మూడవది మనస్సు. దీన్ని ఎలా సమర్పిస్తావు? ఇది అసలు మన కంట్రోల్లోనే ఉండదే. ముందు మన కంట్రోల్లో పెట్టుకుంటే కదా ఆయనకి ఇస్తాం. కాబట్టి ఈ మనసు అనేది చంచలమైంది అంటాం. ఈ చంచలమైన మనసుని ఒక గొంజకు కట్టేయాలి. గొంజకు కట్టేస్తే అది చంచలం అది ప్రశాంతంగా ఉండిపోతుంది. కాబట్టి చంచలమైనటువంటి మనసుని బాబా అనేటువంటి ఒక గొంజకి కట్టి పడేస్తే ఇంకా అటు ఇటు పోదు, అలా చూసుకోండి, కదలదు అక్కడి నుంచి. ఎందుకంటే బలమైన గొంజకు కట్టిపడేసాం. బాబావారు అంటారు కదా, తిరగలి పిడిని గట్టిగా పట్టుకో, తిరగలి పిడిని గట్టిగా పట్టుకో, నీకే ఇబ్బంది ఉండదు అన్నాడు. ఎందుకంటే తిరగలి పిడి ఈజ్ ఈక్వల్ టు జ్ఞానం. జ్ఞానాన్ని గట్టిగా పట్టుకో. అలా జ్ఞానాన్ని గట్టిగా పట్టుకున్నావు అయితే ఇంకా నీకు ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది ఉండే అవకాశం ఉండదు. కాబట్టి సాయి బంధులారా ఒక్కటి గుర్తు పెట్టుకుందాం, అదేంటంటే నీ మనసు అనేటువంటిది చంచలమా కాదా ముందు నిర్ణయించుకో. చంచలమైతే నీకు ఇబ్బంది. లేదండి నా మనసు చంచలమేం కాదు, నా మనసు నిశ్చలంగా ఉంటుంది అంటే ఎక్కడా తొనకదు అంటే అర్థం ఏంటి? నేనేదైతే చెయ్యకూడదు అనుకుంటానో అది చెయ్యను, నేనేదైతే చెయ్యాలి అనుకుంటానో అది చేస్తాను. ఇది చెడు అంటే ఇంక దాని జోలికి పోను, ఇది మంచి అంటే దాన్ని పట్టుకుంటాను. ఇంత పర్ఫెక్షన్ నా దగ్గర ఉందండి, నాకు ఎక్కడ ఇబ్బంది లేదని మీరు అనుకుంటే కనుక అప్పుడు నీకు అసలు దాన్ని ఇంకొకరికి స్వాధీనం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది నీ స్వాధీనం అయిపోయింది కాబట్టి. వాస్తవానికి ఎందుకు భగవంతుడు స్వాధీనం చేయాలంటే అది మన స్వాధీనం కాదు కాబట్టి. అది నీకు స్వాధీనం అయినట్టే ఉంటది, ఏదో ఒక రోజు ముంచేస్తుంది. అందువల్ల ఆయనకి స్వాధీనం చేసామనుకోండి, ఆయనకి సమర్పించామనుకోండి, అయిపోయింది. ఇప్పుడు సమర్పించడం అంటే ఏంటి? మనసును సమర్పించడం అంటే ఏంటి? దాంట్లో అర్థంలోకి వెళ్తే మీరు బాగా వాయిస్ పోయిందన్నా. నేను కనబడుతున్నానా మీకు? ఇప్పుడు వినిపిస్తుందండి. ఇప్పటి వరకు కనిపించలేదు, వినిపించలేదు సార్. లేదు లేదు, నా దగ్గర పోయిందా? లేదు లేదు, నేనేం కదిలిత్తలా. అక్కడే వెళ్ళింది, కృష్ణా దగ్గరే పోయింది. అదే వస్తారనుకుంటే ఇప్పుడు ఇప్పుడు ఓకే అన్నయ్య, ఇప్పుడు వస్తుందా? వస్తుంది వస్తుంది. ఓకే ఓకే.
సరే, ఇప్పుడు ఓకేనా అందరికి? ఓకే. ఓకే. చూపించండి. అలాగే. సరే, మనసుని సమర్పించడం అంటే ఆలోచనల్ని సమర్పించడం. ఈ ఆలోచనలు సమర్పించడం అంటే ఏ ఆలోచన వచ్చినా ఇది ఇది పెద్ద మీకు ఇంత ముందు క్లాస్ అయ్యింది. మనసును నియంత్రించడం ఎలా అని ఒక క్లాసు ఆల్రెడీ ఉంది. మన మన ఛానల్లో చూడండి. ఇది దీని మీదనే 2-3 గంటలు మాట్లాడుకున్నాం మనం. మనస్సు, దాన్ని ఎలా నియంత్రించాలి, దానికి సంబంధించిన టెక్నాలజీ అంతా మాట్లాడుకున్నాం. కాబట్టి సింపుల్ గా చెప్పినట్లయితే మనసుని సమర్పించడం అంటే నీ ఆలోచనలు సమర్పించడం. అంటే ఏదైనా ఒక ఆలోచన వచ్చినప్పుడు, బాబా ఇది నీ ఆలోచన, నా ఆలోచన, కాబట్టి నా ఆలోచనలో ఏదైనా దోషం ఉంటే నువ్వే చెప్పు బాబా అని అనగలగడం. నా ఆలోచనలో తప్పు ఉంటే నువ్వే సరిదిద్దు, నువ్వు ఇచ్చిన ఆలోచనే అది అనుకుంటున్నాను అని చెప్పడం. వాస్తవానికి మనసును సమర్పించడం కంటే కష్టమైన పని ఇంకొకటి లేదు. మనకు ఎలా ఉంటదంటే అన్నీ మన మన చేతనైపోతాయి, అంతా మనమే చేసేస్తాం అనుకుంటూ ఉంటాం. ఈ బతికేస్తుంటాం కదా ఇలా. మనకొచ్చే ఆలోచనలన్నీ రైట్ అనే అనుకుంటుంటాం. ఏ ఒక్కరికి కూడా నా ఆలోచన తప్పు అని అనిపించదు అసలు. ఎవరైనా వచ్చి నీ ఆలోచన తప్పు అంటే అసలు సహించను కూడా లేం మనం. చాలా బాధపడిపోతాం. ఈయనేంటి ఇలా అన్నాడు, అదేంటి అలా అన్నాడు అని బాధపడిపోతూ ఉంటాం. కాబట్టి ఎప్పుడూ కూడా మన ఆలోచనలే సరైనవి అనుకుంటూ బతికేస్తుంటాం. కాబట్టి ఈ ఆలోచనల గొడవ నాకెందుకు బాబా, అది నీ ఇష్టం, నీకే సమర్పిస్తున్నా, ఈ ఆలోచనలన్నీ నీవే, మంచివైతే ముందుకు తీసుకెళ్ళు, చెడవైతే ఆడకాడికి చెగ్గొట్టేసి అంతే. నేను కూడా చాలా సార్లు బాబాతో ఎలా మాట్లాడతానంటే నా నా స్వవిషయంలో, బాబా ఇది మంచిది అనిపిస్తే ఆ పని చేయనివ్వు, ఇది మంచిది కాదనిపిస్తే ఆ పని చేయకుండా నువ్వే అడ్డుకో. ఒకవేళ నువ్వు అడ్డుకోలేదంటే అది నాకు మంచిది అనిపించుకుని చేసుకుంటా పోతుంటా అనేటువంటి మూర్ఖంగా పోతుంటా ఒక్కొక్కసారి. అలా అంత మూర్ఖత్వం వస్తుంది. కాబట్టి మనసును సమర్పించేసేయండి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఆలోచనలు సమర్పించేసేయండి. తర్వాత బుద్ధిని సమర్పించడం ఏంటి? ఆలోచనలు అయితే సమర్పిస్తాం. ఇక్కడ బుద్ధి అంటే ఏంటంటే, ఒక ఆలోచన మీకు వచ్చినప్పుడు మీకు ఒక ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్న ఏంటంటే ఇది సరైనదా కాదా అని వస్తుంది. ఇప్పుడు ఇది సరైందా కాదా ఎవరు చెప్పాలి? ఇది తప్పా ఒప్పా? ఇది చేయొచ్చా ఇది చేయకూడదా ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలి అంటే బుద్ధి చెప్పాలి. మళ్ళా చెప్తున్నా, ఇప్పుడు ఒక పని ఉంది. ఈ పని చెయ్యాలా వద్దా అని ఆలోచన వచ్చింది, నాకు సంశయం వచ్చింది. అప్పుడు నేను ఎవరినో ఒకరిని అడగాలి. అడిగి సార్ ఇది చెయ్యొచ్చా అని అంటే ఆయన ఏదో సలహా ఇస్తాడు. కాబట్టి ఈ ఆలోచన సరైందా కాదా అడగాలి. నేను ఆయన చెప్పానంటే, ఏమండి ఇది ఆలోచన సరైందా కాదా అంటే ఆయన చెప్తాడు. అంటే గురువు ఇక్కడ అలా వాస్తవానికి సైంటిఫిక్ గా చెప్పేది ఏంటంటే కనుక, నీ మనసుకు వచ్చేటువంటి ఆలోచన అన్నిటినీ ఇది చెయ్యి ఇది చెయ్యొద్దు అని చెప్పేది బుద్ధి. అందుకనే మనం అంటుంటాం, అప్పుడప్పుడు తప్పుడు పని చేసినామంటే నీ బుద్ధి ఏమైనా గడ్డి తినిందా అంటుంటాం. అంటే అర్థం ఏంటంటే, నీ బుద్ధి నీకు చెప్పాలి కదా ఇది చెడు అని, చెప్పలేదా? ఎందుకు చెప్పలేదు? గడ్డి తింటుండిందా అని అంటాం. దాని అర్థం అది. బుద్ధి ఏమన్నా గడ్డి తినిందా అంటే అది ఎందుకు నిన్ను గైడ్ చేయలేదు అని. ఇక్కడ బుద్ధిని ఆయనకు సమర్పిస్తున్నామంటే, అయ్యా నా వల్ల కాదు, ఈ నిర్ణయాలు నేను చేయలేను, అదంతా నువ్వు చూసుకో, నువ్వు చెప్పిందే నిర్ణయం. అందుకని మన వాళ్ళు ఏం చేస్తారు? చీట్లు వేస్తారు. చీట్లు వేయడం అంటే అర్థం ఏంటి? బుద్ధిని ఆయనకు సమర్పిస్తున్నారు. ఈ పని చేయొచ్చా చేయకూడదా చీటీ వేశారు. అంటే చెయ్యొచ్చు అని అంటే చేసేస్తున్నారు. అంటే ఎవరు చెప్పారు నీకు చేయొచ్చు అని? బాబా చెప్పారు. ఎలా చెప్పారు? చీట్ల ద్వారా చెప్పారు. అంటే అర్థం ఏంటి? బుద్ధి చేయాల్సిన పనిని బాబా చేస్తున్నాడని నువ్వు నమ్ముతున్నావు. బుద్ధి చేయాల్సిన పని అది బాబా చేస్తున్నాడని నువ్వు నమ్ముతున్నావు. కాబట్టి చీట్లు వేసావు. ఇక్కడ ఏది మంచి ఏది చెడు అని బాబా వారు చెప్పాలంటే అన్నిటికంటే ముందు బాబా వారు నీ లోపలికి వెళ్ళాలి కదా, నీలో ఉండాలి కదా ఆయన. ఆయన ఉంటే కదా అది మంచి చెడు చెప్తాడు. అందువల్ల సచరిత్ర రాయడానికి వెళ్ళిన హేమట్ పంత్ గారితో ఏమంటాడు? నీ అహంకారము పూర్తిగా నశించి దానిని నా పాదాల చెంత పెట్టినప్పుడు నేను నీలోకి ప్రవేశించి నా చరిత్రను నేనే రాసుకుంటాను. కాబట్టి నేను నీలోకి ప్రవేశించాలంటే అడ్డుగోడలు ఉన్నాయి. ఇవన్నీ అడ్డుగోడలే. ఇప్పుడు మనం మాట్లాడేటువంటి అడ్డుగోడలు. ఈ అడ్డుగోడలన్నీ తీసేస్తే ఆయన లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్తే ఆయనే బుద్ధి, ఆయనే మనసు, ఆయనే పంచప్రాణాలు, అన్నీ ఆయనే. లోపలికి వెళ్ళాలంటే అడ్డుగోడలు ఉన్నాయి. అడ్డుగోడ మనమే కట్టేస్తున్నాం. నాకు తెలుసండి అన్నాం అనుకోండి, అయిపోయింది అడ్డుగోడ.
ఏం చేయాలో నాకు తెలుసు. అయిపోయింది అడ్డుగోడ. బాబా చేయమంటావా? అడ్డుగోడ లేదు. నాకు తెలుసు అడ్డుగోడ ఉంది. ఇది మంచా చెడుడా? నాకు తెలియదా మంచో చెడు? నువ్వు చెప్పాలా? అయిపోయింది అడ్డుగోడ. బాబా నువ్వే చెప్పు మంచో చెడు. ఇది అడ్డుగోడ లేకపోవడం. తర్వాత బుద్ధి అంటే అర్థం ఏంటంటే నీకు విరుద్ధంగా నేను నిర్ణయాలు చెయ్యను అనడమే బుద్ధిని సమర్పించడం. నీకు విరుద్ధంగా నేను ఏ నిర్ణయము చేయను. బాబా నీకు మాటిస్తున్నా, నా నిర్ణయాధికారివి నీవే. ఏ పనైనా చెయ్యాలా వద్దా అని చెప్పగలిగేది నీవే. నీవు తప్ప ఇంకెవరూ నన్ను గైడ్ చేయలేరు, నాకు మార్గనిర్దేశకత్వం చేయలేరు. కాబట్టి ఆ బుద్ధి ఏదైతే ఉందో అది నీకు సమర్పిస్తున్నా. నీ బుద్ధిని నేను స్వీకరిస్తున్నా. నువ్వు సమర్పిస్తే స్వీకరించాలి కదా. కాబట్టి నువ్వే నా విషయంలో నువ్వే బుద్ధి, నువ్వే తుది నిర్ణయం నీదే. నువ్వు చెప్పిన ప్రకారమే నేను వెళ్తాను. ఆ తర్వాత అహంకారము, ఇది పెద్ద చాప్టర్. అహంకారము అంటే నేను అనే అసలు పంచప్రాణాలని విడిచిపెట్టేస్తే, పంచేంద్రియాలని సమర్పించేస్తే, మనసుని బుద్ధిని సమర్పించేస్తే ఇక నీకు ఉండడానికి అహంకారం ఎక్కడుంది? అక్కడ నీకు అహంకారం అనేది ప్రత్యేకంగా ఏమి ఉండదు. ఇంకా ఇవి సమర్పిస్తే ఇంకొండదు, సమర్పించకపోతే ఉంటది. అందువల్ల అహంకారం కూడా సమర్పించేయడం ఇది ఒక ప్రధానమైంది. ఇప్పుడు అహంకారాన్ని సమర్పించడం అనే మాటల్లో కాదు, మనస వాచ కర్మన. నీ మనసులో అహంకారం ఉండకూడదు, నీ వాక్కులో అహంకారం ఉండకూడదు, నీ పనుల్లో అహంకారం ఉండకూడదు. ఈ మూడు కానీ తీసి పడేస్తే అప్పుడు నువ్వు ఆయనకి సమర్పించేసినట్టు. ఇక్కడ ఈ ఐదింటిని సమర్పించమని చెప్పి మళ్ళీ పక్కనే ఒక వాక్యం చెప్పాడు బాబావారు. అదేం చెప్పాడు చూడండి. బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మసాక్షాత్కారమునకు పోవు దారి చాలా కఠినమైనది. అంటే నేను సమర్పించమన్నాను కదా అని నువ్వు అంత సులభంగా సమర్పించలేవు నాయన, అది చాలా కష్టము. అయితే అది కత్తి వాదర వలె మిక్కిలి పదునైనది. అంటే తెగిపోతుంది. ఏమాత్రం కాస్త బ్యాలెన్స్ తప్పినావంటే తెగిపోతుంది. ఇప్పుడు చాలా మందికి తెగిపోతా ఉంది, మెత్తురు పారుతూ ఉంది. కొంతమందికి అయితే, కొంతమందికి గాయాలు అయి ఉన్నాయి బాగా. ఎందుకంటే అది సమర్పిస్తానంటే సరిపోదు, అది సమర్పించడంలో చాలా కష్టాలు ఉంటాయి. అలా కష్టాలు పడి పడి అది సమర్పించాలి. ఆ తర్వాత అట్లనుచు బాబా నేను దీన్ని ఫైనల్ చేస్తా ఈ ఐదుటిని. ఒకటి, పంచప్రాణాలు సమర్పించడం అంటే నాలో ఉన్న చైతన్యం నీవే అని గ్రహించి నేను నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నాను ఒకటి. 2, పంచేంద్రియములు సమర్పించడము అంటే నాకేదైతే ఈ ప్రకృతి కనిపించడానికి నా బాహ్యాన్ని అనుభూతి చెందడానికి కారణమై ఉన్నాయో ఇవన్నీ నీకు సమర్పిస్తున్నాను. అంటే నీకు భిన్నంగా, నీకు విరుద్ధంగా నేను ఏది చూడను, వినను, రుచి చూడను, ఆఘ్రానించను, స్పర్శించను అని ప్రమాణం చేయడం. మనస్సుని సమర్పిస్తున్నాను అంటే నా ఆలోచనలన్నీ నీకు సమర్పిస్తున్నాను. బుద్ధిని సమర్పిస్తున్నానంటే నా నిర్ణేతవు నువ్వే, నా నిర్ణయాధికారివి నువ్వే. నువ్వు చెప్పింది తప్ప ఇతరాన్ని నేను చేయను. కాబట్టి నా జీవితంలో మంచికి గాని చెడుకు గాని బాబా నువ్వే కారణం అని ఆయనకి సమర్పించడం. అహంకారాన్ని సమర్పిస్తున్నాను అంటే నా జీవితంలో ఏది జరిగినా నువ్వు తప్ప ఇంకొకటి లేదు. నాకేదన్నా ఒక మంచి విద్య వచ్చిందంటే నువ్వే కారణం, నాకు ఒక కీర్తి వచ్చిందంటే నువ్వే కారణం, నాకు ఒక ఉద్యోగం వచ్చిందంటే నువ్వే కారణం, ఏది వచ్చినా నువ్వే కారణం. దీంట్లో నాదంటూ ఏం లేదు, అంతా నీదే అని చెప్పడమే అహంకారాన్ని సమర్పించడం. అంటే అది చాలా కష్టమైంది, కత్తి బాధల వలె కాస్త పదునైనది కూడా చెప్పాడు. ఆ తర్వాత అట్లనుచు బాబా ఈ విషయమునకు సంబంధించిన సంగతులన్నీ చెప్పాను. వానిని క్లుప్తంగా ఈ దిగువ పొందుపరచితిని. ఆ తర్వాత చాలా చెప్పాడు, అందులో క్లుప్తంగా మనం చెప్తున్నాడు. బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మ సాక్షాత్కారమునకు యోగ్యత అంటే అసలు ఆ పాఠశాలలోకి వెళ్ళాలంటే ఎంట్రన్స్ టెస్ట్, యోగ్యత టెస్ట్, ఎంట్రన్స్ టెస్ట్. ఆత్మ సాక్షాత్కారాన్ని ఎలా పొందాలి కాదు, ఇది ఎలా పొందాలి అని చెప్పలేదు ఇక్కడ, ఆ పొందడానికి టెస్ట్. ఇది దాటితే మళ్ళీ ఆత్మ సాక్షాత్కారం గొడవ. బాబా వారు చెప్పింది టెస్ట్కి. కాబట్టి యోగ్యత అంటే అర్హత సాధించడం. దేనికి? ఆత్మ సాక్షాత్కారానికి.
ఇది అయిన తర్వాత సద్గురు యొక్క మార్గదర్శకత్వంలో ఆత్మ సాక్షాత్కారాన్ని పొందేటువంటి తర్వాత సంగతి. కాబట్టి మొట్టమొదట నువ్వు బ్రహ్మజ్ఞానాన్ని పొందాలన్నా, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలన్నా, నువ్వు ఆత్మస్వరూపం అని తెలుసుకోవాలన్నా, ఇక్కడ ఎవరు భిన్నంగా లేరు, అందరూ ఆత్మస్వరూపాలై ఉన్నారు అని తెలుసుకోవాలన్నా, నాలో ఉన్న ఆత్మ, నా ఎదుటి వ్యక్తిలో ఉన్న ఆత్మ రెండూ ఒకటే, ఇక్కడ భిన్నంగా ఏదీ లేదని తెలుసుకోవాలన్నా, నా చుట్టూ ఉన్న ప్రకృతిలో చెట్టు, చేమ, రాయి, రప్పలో కూడా భగవంతుడే అంతర్లీనంగా ఉన్నాడు, ఆయనే అంతర్లీనంగా అందులో ఉన్నాడని తెలుసుకోవాలన్నా, ఏది జరగాలన్నా మొట్టమొదటి అర్హత ఏంటంటే ముముక్షుత లేదా స్వేచ్ఛనందుటకు తీవ్రమైన కోరిక. ఇక్కడ కోరిక అనలేదు, ఎందుకంటే అందరికీ కోరికలు ఉంటాయి. ఇక్కడ బ్రహ్మజ్ఞానం పొంది వచ్చిన వ్యక్తికి కూడా కోరిక ఉంది. ఇక్కడ బ్రహ్మజ్ఞానం పొందడానికి వచ్చిన ఆ ధనికునికి ఉన్నది కోరిక. బాబావారు ఇక్కడ ప్రయోగించిన పదం తీవ్రమైన కోరిక. తీవ్రమైన కోరిక అంటే అధిక మధ్యలో అడ్డంకులు వచ్చినా, ఆటంకాలు వచ్చినా ఖచ్చితంగా నాకు అది కావాల్సిందే, నేను దాన్ని పొందవలసిందే అనేటువంటి తీవ్రమైన కోరిక. కొంతమంది తీవ్రమైన కోరికలు ఉంటాయి. ఈ మధ్య ఒక ఆయన చూశాను నేను, నలుగురు అమ్మాయిలు, ఈ కాలంలో నలుగురు అమ్మాయిల్ని పెంచడం, పోషించడం, పెళ్లిళ్ళు చేయడం అసలు సామాన్యం కాదు. ఎందుకు అంటే తీవ్రమైన కోరిక. ఏంటా కోరిక? తీవ్రమైన కోరిక, అబ్బాయి కావాలి. మామూలుగా అబ్బాయి కావాలని కోరిక ఉంటుంది. కాబట్టి ఒక సంతానం అయిన తర్వాత రెండో సంతానం అబ్బాయి పుడతారని చూస్తారు. పుట్టలేదు, మూడోసారి కూడా అమ్మాయి పుట్టింది అనుకోండి, ఇక విరమించుకుంటారు. వద్దులేబ్బా చాలు అని. అది కాదు, తీవ్రమైన కోరిక. ఈ తీవ్రమైన కోరికతో పాపం అతను జీవితం గందరగోళం అయిపోయింది. నేను అతను నాకు చెప్తూ ఉంటే, నలుగురు అమ్మాయిలండి నాకు అంటే, ఓహో ఇది తీవ్రమైన కోరిక అని నాకు ఇది గుర్తొచ్చింది అనమాట. అప్పుడు తీవ్రమైన కోరికలు ఇలా ఉంటాయి. అదిగా తీవ్రమైన కోరిక. ఇది ముముక్షత్వాన్ని పొందడానికి, అలా స్వేచ్ఛను అందడానికి. స్వేచ్ఛ ఈజ్ ఈక్వల్ టు, వాస్తవానికి స్వేచ్ఛ అనే పదం అర్థం ఎప్పుడు తెలుస్తుంది తెలుసా మీకు? స్వేచ్ఛగా జీవించడం అనే పదానికి ఎప్పుడు అర్థం తెలుస్తుంది? ఎవరన్నా మ్యూట్ ఆన్ చేసి చెప్పగలరా? నేను మళ్ళా అడుగుతున్న ప్రశ్న. స్వేచ్ఛ అంటే ఏదో నీకు తెలియాలంటే ఎప్పుడు తెలుస్తుంది? ఆ పదం వాడారు కదా, ఎవరన్నా ఒకరు అన్మ్యూట్ చేసి చెప్పండి. మనకు నచ్చిన విధంగా ప్రవర్తించడం. మనకు నచ్చిన విధంగా ప్రవర్తించగలగటం. నేను చెప్పేది స్వేచ్ఛ యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుంది? ఆ అనుభూతి ఒంటరిగా ఉన్నప్పుడు, సంతృప్తిగా ఒంటరిగా ఉన్నప్పుడా? అవును. ఓకే, కాదు. ఇంకా సంతృప్తిగా ఉన్నప్పుడు, అమ్మా మనం బానిసత్వంలో ఉన్నప్పుడు. ఎక్సలెంట్. నిన్ను తీసుకుపోయి జైల్లో వేస్తే, ఆ జైల్లో నువ్వు మగ్గితే, ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు కఠిన కారాగార శిక్ష వేస్తే, అప్పుడు నీ శిక్షాకాలం పూర్తయి బయటకు వస్తా చూసారా, ఆ 4 గోడల నుంచి స్వేచ్ఛ. వా ఏమిరా స్వేచ్ఛ, ఇంత అందంగా ఉంది స్వేచ్ఛ, అనుభూతి ఇట్టుంది అనేసి. అప్పటిదాకా స్వేచ్ఛ మనకు తెలియదు. ఇప్పుడు మనం స్వేచ్ఛగా ఉండడం అంటే తెలియదు, అప్పుడు తెలుస్తుంది. అంటే అర్థం ఏంటంటే, ఆ బాధలు పడితే తెలుస్తుంది. ఇక్కడ బాధలు పడుతున్నామా మానవ జన్మ ఎత్తి? ఆనందపడుతున్నామా? ఏ పాలు ఎక్కువ? మానవ జన్మలో ఆనందం పాలు ఎక్కువ, దుఃఖం పాలు ఎక్కువ? దుఃఖం పాలే ఎక్కువ అని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారు నాకు తెలియదు. అంటే ఉన్నది కొంత ఆనందం, అంతే అన్నయ్య. ఉన్నది కొంత ఆనందం, దుఃఖం ఎంతో ఉంది. అడుగడుగున దుఃఖమే ఉంది, ప్రతి దాంట్లో దుఃఖం ఉంది. కానీ మనం ఎంత గొప్ప వాళ్ళం అంటే, ఆ దుఃఖంలో కూడా ఆనందం వెతుక్కునే వాళ్ళం. ఆ దుఃఖంలో కూడా ఆనందం వెతుక్కునేంత గొప్ప వాళ్ళం మనం. దీనికి సంబంధించి ఒక కథ ఉంది. ఒక వ్యక్తి అలా వ్యాహ్యాలకి వెళ్తూ నడుచుకుంటూ వెళ్ళి, ఆ రోడ్డుకు పక్కన ఒక అడవి ఉంటే, ఆ అడవిలోకి వెళ్ళిపోయినాడట. అడవిలోకి వెళ్తూ ఉంటే వస్తూనే ఉంది అడవి, పోతూనే ఉన్నాడు.
చాలా దూరం అయింది. వెళ్ళిన తర్వాత అతనికి ఎలా రావాలో తెలియలేదు. అసలు ఎటువైపు దారో తెలియదు. బయటికి రావడానికి ఎక్కడ ఊపిరి ఆడడం లేదు. ఎంతో దూరం ఇటు నడిచినాడు. ఎటు చూసినా రావడం లేదు. చివరికి అలా నడుస్తూ ఉంటే ఒక పెద్ద లోయలో పడ్డాడు. గుంటలో. ఒక పెద్ద బావిలో పడ్డాడు. బావిలో పడిన తర్వాత అతనికి కాళ్ళు, చేతులు కూడా పని చేయకుండా పోయినాయి. ఇరిగిపోయినాయి. ఆ తర్వాత ఇటువైపు నుంచి కొమ్మ మీద నుంచి ఒక నాగుపాము వేలాడుతుంది. ఒక నాగుపాము. అది ఎప్పుడొచ్చి పైన పడుతుందో తెలీదు. ఎప్పుడు చంపేస్తుందో తెలీదు. అటువైపు ఒక చిరుతపులి తొంగి చూస్తూ ఉంది అక్కడి నుంచి. అది ఎప్పుడు దూకి తను తినేస్తుందో తెలీదు. ఈ విధమైనటువంటి దారుణమైన స్థితిలో ఉన్నాడు అతను. అప్పుడు ఒక మహర్షి అలా పోతూ ఉన్నాడు. మహర్షి అలా పోతూ ఉంటే అతని వైపు చూశాడు. అతను ఎంతో ఆనందంగా ఉన్నాడు. ఇతను ఏంటి ఇంత ఆనందంగా ఉన్నాడే అని చెప్పి చుట్టూ చూశాడు. అటుపక్కేమో పాము పొంచి ఉంది. ఒకవేళ అతను ఎక్కినా కరిచేస్తుంది. ఇటుపక్క పులి పైకెక్కినా చంపేస్తుంది. ఇలాంటి పొజిషన్‌లో ఎలా ఆనందంగా ఉన్నాడా అని చూస్తే, బాగా గమనిస్తే ఆ పైన చెట్టు పైన ఒక తేనె తుట్టి ఉంది. ఆ తేనె తుట్టిలో నుంచి చిన్న డ్రాప్స్ పడుతున్నాయి. తేనె బొట్లు. ఆ బొట్లు అతని పెదాల మీద పడుతుంటే చప్పరిస్తూ హాయిగా ఉన్నట్ట. బాగుందబ్బా అనుకుంటున్నాడట. అప్పుడు ఇంత పెద్ద ప్రమాదాన్ని మర్చిపోయి వీడు అంత తేల్చుక్కు కోసం పాకులాడుతున్నాడే అని అనుకున్నాడట. దానికి ఏం చెప్తారంటే, సంసారంలో చుట్టూ ప్రమాదాలే. కానీ ఎక్కడో తేనె సుక్కు ఉంటదంట. ఆ తేనె సుక్కను పట్టుకొని ఈ ప్రమాదాలన్నీ ఎదుర్కోవడానికి సిద్ధపడతాడనమాట. అంత అద్భుతమైన వాళ్ళం మనం. ఆ తేనె చుక్క ఏంటో మీకు తెలుసు. చెప్పాల్సిన పని లేదు. ఆ తేనె చుక్క కోసం. ఆ తేనె చుక్కకి మీరేమైనా పేరు పెట్టుకోండి. అది అంతే రవ్వంతే ఉండేది. అటు పోతే ప్రమాదం, ఇటు పోతే ప్రమాదం, లేచిన ప్రమాదం, పడుకుంటే ప్రమాదం. ప్రతి సంసారి ఇదే విధంగా జీవిస్తున్నాడు. హాయిగా స్వేచ్ఛగా పోయేవాడు ఎందుకు అడవికి రావాలి? అడవికి రావడం అంటే ఏంటి? పెళ్లి చేసుకోవడం. పెళ్లి చేసుకుంటే ఇయన్నీ వచ్చాయి. పెళ్లి చేసుకోవద్దురా అంటే మనమేం చేస్తాం? పెళ్ళిళ్ళకి పోయి వాడికి గిఫ్ట్‌లు ఇచ్చి హ్యాపీ మ్యారేడ్ లైఫ్. ఎక్కడుంది నీ బొందలో హ్యాపీ మ్యారేడ్ లైఫ్? నీకుందా? వాడు అడగాల. నువ్వు హ్యాపీగా ఉన్నావా అంకుల్ అని అడగాల. సత్తడు. ఏనాడు హ్యాపీగా ఉన్నాడురా? మరి హ్యాపీ మ్యారేజ్ ఏంటి? హ్యాపీ మ్యారేజ్ ఎక్కడైనా ఉంటదా ప్రపంచంలో? ఇంకా హ్యాపీ యానివర్సరీలు చేసుకుంటారు కదా అన్నయ్య. మనం ఏం చేస్తాం? సిల్వర్ మన ఇంట్లో జూబ్లీ. పిల్లలుంటే గనక, "రేయ్! నువ్వు త్వరగా పెళ్లి చేసుకోరా. పెళ్లి చేసుకో." అంటే పెళ్లి చేసుకుంటే నేను పడ్డ కష్టం నీకు కూడా పడతది. ఓహో! ఇంత ఉందా అని శాడిజం అన్నమాట. పెళ్లి చేసుకో నాయనా త్వరగా పెళ్లి చేసుకో. అంటే ఇక్కడ నా ఉద్దేశ్యం ఏంటంటే, స్వేచ్ఛ ఎందుకు కోరుకుంటామంటే, ఈ బాధలొద్దురా నాయనా అని అందుకనే మహానుభావుడు పునరపి జననం పునరపి మరణం పునరపి జననం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుష్కారే ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఈ సంసారం ఉందే అది భలే కష్టమైంది నాయనా. మరలా అమ్మ కడుపులోకి వచ్చావంటే సస్తం. వద్దు. ఆ భగవంతుని కృప తీసుకొని ఆ గోవిందుని భజించి ఈ సంసార జనన మరణ చక్రంలో నుంచి బయటపడు. ఇదే స్వేచ్ఛ. స్వేచ్ఛ అంటే మరలా బందికానాలోకి రాకుండా ఉండడం. ఆత్మ సాక్షాత్కారం ఈజ్ ఈక్వల్ టు విముక్తి. సారీ ఈజ్ ఈక్వల్ టు బంధం. ఒకసారి భజ గోవిందం ఒకసారి చెప్పాలి నువ్వు అంటున్నా. ఒకసారి భజగోవిందం చెప్పుకుందాం అమ్మా ఖచ్చితంగా. అదే నాకు కూడా అది కోరిక మగోళ్ళకి భజగోవిందం చెప్పాలని. మొగోళ్ళకి ఎప్పటి షాడిస్ట్ నుంచో. అన్నయ్య. మాకు ఆడళ్ళకి ఏం లేదు. హ్యాపీగా పెళ్లి చేసుకొని మొగోళ్ళని సాధిస్తాం అంతే. ఓకే మరలా మాట్లాడదాం. కాబట్టి నేనేం చెప్తానంటే ఈ ఈ సంసారం బంధనం, ఆత్మ సాక్షాత్కారం విముక్తి.
ముందు విముక్తి పొందాలా అన్నటువంటి తీవ్రమైన కోరిక ఉండాలా, ఆత్మసాక్షాత్కారం పొందాలంటే. ఆ కోరిక ఎలా ఉండాలంటే సంపూర్ణ వైరాగ్యంతో ఉండాలి. ఇక వద్దు జీవితం, ఇదే చివరిది. ప్రతి క్షణం అడుగు అడుగున ఎప్పుడు నాకు అవకాశం ఉంటే హరినామ స్మరణ, సాయినామ స్మరణ, భజగోవిందం, ఏదైనా సరే భగవంతుని యొక్క రూపాన్ని, భగవంతుని యొక్క నామాన్ని తలుచుకుంటూ జీవించాల్సిందే అనేటువంటి ఫైనల్ డెసిషన్కి వస్తారు. దాంట్లో ఏం చెప్తారంటే, ఎవడైతే తాను బద్ధుడనని గ్రహించి నేను బంధనంలో ఉన్నానని గ్రహించాలి. స్వేచ్ఛ పొందాలంటే ముందు నేను బంధనంలో ఉన్నట్టు గ్రహించాలి కదా. కానీ మీరు సమాజాన్ని గమనించండి సాయి బంధువులారా, ఎవ్వరు కూడా అసలు మరణం గురించి ఒక్క క్షణం ఆలోచించరు, బంధనం గురించి ఒక్క క్షణం ఆలోచించరు. 24 గంటలు పరుగులతో వెళ్ళిపోతూ ఉంటారు. ఉన్నంత వరకు జీవితాన్ని జుర్రుకోవడమే ప్రధాన లక్ష్యంగా ఉంటారు. వీలైనంత వరకు జీవితాన్ని జుర్రుకోవడమే అంతే, ఇంకొకటి లేదు. కానీ వాస్తవానికి నేను బంధనంలో ఉన్నానని గ్రహించే వాళ్ళే ఆధ్యాత్మికవాదులు, ఇంకొకరు కాదు. దాన్నే మనం ఆస్తికత్వం అంటాం. ఆస్తికత్వం అంటే నేను బంధనంలో ఉన్నాను, ఈ బంధనం నుంచి విముక్తి పొందాలి అని ఎప్పుడైతే నీకు ఆ ఎరుక వస్తుందో అప్పటి నుంచి దేవుడిని నమ్మడం స్టార్ట్ అవుతుంది. వాస్తవంగా నమ్మడం అంటే గుడికి వెళ్ళడం, బుట్టు పెట్టుకోవడం ఇది కాదు. నిజంగా దేవుణ్ణి నమ్మడం అంటే అర్థం ఏంటి అంటే, నాయన ఈ ఒక్క జన్మ చాలు, ఇక జన్మ నాకు వద్దు అని అడగగలిగేటువంటి స్థితిలోకి వెళ్ళిపోవడం. కాబట్టి దానికి నువ్వు బద్ధుణ్ణని గ్రహించాలి. ముందు నేను బద్ధుణ్ణని గ్రహించి బంధనముల నుంచి విడువడుటకు కృతనిశ్చయుడై, బంధనముల నుంచి విడువడుటకు ఏమున్నాయి బంధనాలు? ఇప్పుడు నీ కంటికి కనిపించే బంధనాలు ఏమున్నాయంటే భార్య, భర్త, పిల్లలు, చుట్టాలు, బంధువులు, ఆస్తులు, సంపదలు, ఇవి నీ బంధనాలు. అంటే నీ సంతానాన్ని విడిచిపెట్టడానికి కానీ, నీ ఆత్మీయులను విడిచిపెట్టడానికి కానీ, నువ్వు సంపాదించిన ధనాన్ని విడిచిపెట్టడానికి కానీ, నీ చుట్టూ పెంచుకున్నటువంటి మమకారాలను విడిచిపెట్టడానికి కానీ నువ్వు సిద్ధపడవు. అవి కావాలి అని కోరుకుంటూ ఉంటావు. అలాంటి దాంట్లోంచి కృతనిశ్చయుడవై శ్రమపడి ఎందుకు అంటే అంత సులభం కాదని అర్థం. ఇక్కడ నువ్వు శ్రమపడి ఇతర సుఖములను లక్ష్య పెట్టక, ఇతర సుఖములు అంటే ఈ బంధనంలోనే సుఖం ఉందని ఇప్పుడు దాకా మాట్లాడుకునేది మనం అదే. ఈ బంధనాలు దుఃఖమే ఉండవు. వాస్తవానికి దుఃఖమే గన సంసారంలోంచి వచ్చే పని అయితే అందరూ సన్యాసం పుచ్చుకుని వెళ్ళిపోతారు, పరిగెత్తుకుని వెళ్ళిపోతారు సన్యాసం పెట్టి. ఎవరు సన్యాసం పిలవాల్సిన పని లేదు. అంటే సంసారంలో టోటల్గా బంధనమే ఉంది కాదు, అప్పుడప్పుడు సుఖం కూడా ఉంది. కాబట్టి ఇతర సుఖములను లక్ష్య పెట్టక దానిని పొందుటకై ప్రయత్నించును వాడు ఆధ్యాత్మిక జీవితమునకు అర్హుడు. ఇప్పుడు చెప్పింది అదే. నేను ఆధ్యాత్మిక జీవితానికి ఎవడు అర్హుడంటే, అయ్యా నేను నా కుటుంబం బాగుండాలి, నా బిడ్డలు బాగుండాలి, నా కుమార్తెకి వివాహం కావాలి, నా బిడ్డకు ఉద్యోగం రావాలి, ఇది కాదు. ఈ స్థాయి దాటి తీసుకెళ్తున్నాడు బాబావారు మనల్ని. ఈ స్థాయి తీసుకుని బయటికి వెళ్తున్నాడు. ఇప్పుడు దాకా కోరికలు, ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసుల గురించి మాట్లాడుకున్నాం కదా. ఈ చాప్టరు 4వ వారి గురించి, ముముక్షువుల గురించి. ఈ సచ్చరిత్రలో ఇది చాలా అరుదుగా వస్తుంది. ఇది సచ్చరిత్రలో ఎక్కువ భాగం ఆర్తులు, అర్ధార్థుల గురించే వస్తుంది. ఇంకాస్త జిజ్ఞాసుల గురించి వస్తుంది. ముముక్షువుల గురించి తక్కువ వస్తుంది. అంటే ఆ ముముక్షుత్వాన్ని పొందాలనుకునేటువంటి ఆ కోరిక, ఆ సబ్జెక్టు చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ ఉంది మనకి అది. కాబట్టి మళ్ళా చదువుతున్నా చూడండి ఒకసారి. ఎవడైతే తాను బద్ధుడనని గ్రహించి, నెంబర్ 1 నేను బంధనంలో ఉన్నాను, ఈ బంధనం నుంచి నేను బయట రావాలి, నెంబర్ 1. నెంబర్ 2 బంధనముల నుండి విడివడుటకు కృతనిశ్చయుడై అందులోంచి వచ్చేయాల్సింది తప్పదు. తర్వాత శ్రమపడి, కొద్ది కష్టమే, ఇతర సుఖములను లక్ష్య పెట్టక, వేటి గురించి పట్టించుకోకుండా దానిని పొందుటకై, దేనిని ముముక్షత్వాన్ని పొందుటకై ఎవడు ప్రయత్నించునో వాడు ఆధ్యాత్మిక జీవితమునకు అర్హుడు. వాడు నీకు అర్హత సంపాదించిన వాడు. ఇది మనకు ఉన్నదా లేదా? మొట్టమొదటి పాయింట్.
బ్రహ్మజ్ఞానం, ఆత్మసాక్షాత్కారం ఇది పక్కన పెడితే నిజంగానే ఆ బంధనంలో నుంచి బయటపడడానికి మనం నిజంగానే మనస్ఫూర్తిగా మనసా వాచ కర్మన నిర్ణయించుకున్నామా? ఆ తీవ్రమైన కోరిక ఉందా? ఎంతమందికి ఉంది? ఏమంటే నాది చిన్న వయసు, ఇప్పుడే నాకు అంత తీవ్రమైన కోరిక వస్తే ఎలా? ఒకటి. చాలా బాధ్యతలు ఉన్నాయి, కుటుంబ బాధ్యతలు. ఇప్పుడు నాకు అంత తీవ్రమైన కోరిక వస్తే ఎలా? 2. లేదు, ఎంత మాట్లాడినా కూడా ఈ క్షణం వరకే ఉంటుంది, ఇది దాటి వెళ్ళామంటే మరలా సంసారంలో పడిపోతాం. 3. ఇలా ఎవరికి వారికి ఆ రీజన్స్ ఉంటాయి. కాబట్టి బ్రహ్మజ్ఞానం కోరి వచ్చిన ధనికుని ద్వారా మనకు బాబా వారు చెప్తున్నది ఏంటంటే, మొట్టమొదట అర్హత సంపాదించావా? ఆ యోగ్యతలో నెంబర్ 1 నువ్వు బంధనంలోంచి బయటపడడానికి కృత నిశ్చయంతో ఉన్నావా లేదా? నెంబర్ 1 తేల్చుకో. అది మీకై మీరే క్వశ్చన్ మార్క్ పెట్టుకోండి. ఎస్ ఆర్ నో మీరే పెట్టుకోండి. ఎస్ ఆర్ నో దేనికి? బంధన విముక్తి నుంచి నేను బయటకు రావాలనుకుంటున్నాను. ఎస్ ఆర్ నో పెట్టుకోండి. 2వది విరక్తి లేదా ఇహపర సుఖములందు విసుగు చెందుట. విరక్తి. విరక్తి అంటే ఏముందబ్బా ఇందులో అంటుంటారు కదా పల్లెల్లో. ఏముంది ఇందులో? అది విరక్తి. ఇంక పెద్ద పెద్ద పదాలు అవసరం లే. ఏముందా ఇందులో? మీ పల్లెల్లో మామూలుగా మాట్లాడేస్తుంటారు. నాకు చాలా ఇష్టం ఆ పదాలు. అవి చూడడానికి చాలా మామూలు పదాలు. ఇప్పుడు విరక్తికి నిర్వచనం చెప్పుడు అన్నారనుకో ఎవరన్నా మీరు, సింపుల్, ఏముందయ్యా అందులో? అయిపోయింది, అది విరక్తి. సంసారం ఏముంది అందులో? ఆస్తిపాస్తులు ఏమున్నాయి అందులో? ఏమి లేవు, అదే విరక్తి. ఎప్పుడు తెలుస్తుంది మరి ఏమి లేకపోతే ఎందుకు సంపాదిస్తున్నావు? అంటే ఏమి లేదు కాబట్టి సంపాదిస్తున్నావు. ఇవన్నీ అనుభవించిన తర్వాతే కదండి. ఆ? ఇవన్నీ అనుభవించిన తర్వాతే వస్తుంది. అదే తమాష ఏంటంటే, ఒక ముసలాయన రిటైర్ అయిపోయిన ఆయన, రిటైర్మెంట్ మళ్ళా టీవీఎస్ గారు కూడా ఫిబ్రవరి రిటైర్ అవుతున్నారు. అది కాదులేనండి. అంటే రిటైర్మెంట్ అంటే నా ఉద్దేశం అది కాదు. అంటే జీవితంలో అన్ని చూసేసిన తర్వాత ఏముందండి జీవితం, దేవుడి సేవ ఇది కాదు. అంత అయిన తర్వాత దేవుడి సేవ కాక ఇంకేం చేస్తావు? అది కాదు. నీకు జవసత్వాలు ఉన్నప్పుడే ఆ ఎరుక కలిగితే గనక నీకు స్పాన్ ఉంటుంది, సాధన చేయడానికి ఒక స్పాన్ ఉంటుంది. ఇప్పుడు కూర్చొని ధ్యానము చేయలేము, నిలబడి దండము పెట్టలేము, ప్రదర్శనలు చేయలేము, మోకాలు నొప్పి. తీర్థయాత్రలు పోదామంటేనా కూర్చుంటే పైకి లేలేము, ఎవరో ఒకరు తోడు తీసుకెళ్లాలా. ఎక్కడి నుంచి వస్తుంది ముక్తి, మోక్షం? కాబట్టి తప్పేం కాదు అది. కాబట్టి విరక్తి అన్నది అర్థం ఏంటి అంటే వదిలేయమని కాదు. విరక్తి అంటే అందులో ఏమీ లేదు, కానీ నేను ఈ బంధనాలన్నీ కూడా బాబా వారు ఇచ్చినవే కాబట్టి, భగవంతుడు ఇచ్చినవే కాబట్టి టచ్ మీ నాట్గా ఉండగలగడం కూడా విరక్తే. అంటే తామరాకు మీద నీటి బొట్టుల సంసారంలో ఉండగలిగితే కూడా అది విరక్తి భావనే. ఇక్కడ మరి సంసారంలో ఉన్నావు కదా, అది కర్తవ్య భావన. కర్తవ్యాన్ని వదిలిపెట్టమని ఏ శాస్త్రం చెప్పలేదు. మరి విరక్తి అంటే ఏంటి? ఏమీ లేదు కాబట్టి బాధ్యత చేస్తున్నా, అంతే. ఏమీ లేదు కాకపోతే బాధ్యత, కర్తవ్యం కదా చేస్తున్నా. శ్రీకృష్ణులో భగవానుడు చెప్పింది అదే, శ్రీకృష్ణ భగవానుడు చెప్పింది అదే. కర్తవ్యాన్ని చెయ్యి, పనులు చెయ్యి, ఫలితం వదిలేసి నాకెందుకు చేసేసి వదిలే. కానీ విరక్తి అంటే ఆడ ఏమీ లేదని తెలుసుకున్నాం. ఇంకా కూడా ఆ విరక్తి కూడా దేంట్లో అంటే ఇహపర సౌఖ్యములందు విసుగు చెందుట. ఇహం ఇక్కడ పరం. చాలా మంది అంటుంటారు మీకు స్వర్గలోక ప్రాప్తి రస్తు. ఎందుకు స్వర్గలోక ప్రాప్తం? ఎందుకంటే అక్కడ రంభ, ఓరోసి, మేనక, తిలోత్తమ డాన్సులు అవన్నీ ఉంటాయి. ఎవరు చెప్పారు నీకు అవన్నీ ఉంటాయండి? ఎవరు చెప్పారు అవన్నీ ఉంటాయి? ఒకవేళ ఉంటాయి కూడా అనుకో, దానికోసమా నువ్వు తీర్థాలు తీసుకునేది? దానికోసమా వెళ్ళేది? కాబట్టి బాబా వారి విషయంలో 4వ అధ్యాయంలో రాస్తారు, ఆయన ఇహపర సౌఖ్యములను లక్ష్య పెట్టేది వారు కాదు అని రాస్తారు. బాబా వారి గురించి రాస్తూ ఇహపర సౌఖ్యములను, ఇహంలో ఉండే సౌఖ్యాలు వద్దు, పరంలో ఉండే సౌఖ్యాలు వద్దు. అందుకని సత్యరత్నంలో స్పష్టంగా ఏమి రాశారంటే, నువ్వు స్వర్గంలో ఉన్నా కూడా ఆ సౌఖ్యాలు అనుభవించిన తర్వాత మరలా మత్స్యలోకానికి తోసేయబడతావు అని రాశారు.
మళ్ళా వచ్చేస్తావు. కాబట్టి స్వర్గము వద్దు, నరకము వద్దు, ఇవేమొద్దు. నాకు కావాల్సింది ఆత్మ సాక్షాత్కార స్థితి లేదా ఐక్యం, భగవంతునిలో ఐక్యం కావాలి. ఇక్కడ సౌఖ్యములందు విరక్తి అంటే ఉదాహరణ చూడండి, సుఖము అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు సుఖం అనేది ఎలా తెలుస్తుంది చెప్పండి? నేను పైకి వస్తా మళ్ళా దీనికి. ఉదాహరణకి ఐస్ క్రీమ్ తింటే ఆనందంగా ఉంటుంది. ఆనందంగా ఉంటుంది కదా. మరి ఎవరు చెప్పారు ఆనందంగా ఉంటుందని నీకు? ఎవరు చెప్పారు? నీ నాలుక, నీ మనసు చెప్పింది. నాలుక రుచి చూసింది, మనసు చెప్పింది. ఇందాకేం చెప్పాం మనం? నాలుకని ఇచ్చేసాం ఆయనకి, మనసుని ఇచ్చేసావు, ఇంకేం సుఖం నీకు? సమర్పించేసావు కదా ఆయనకి. ఇంక కొత్తగా నీకాడ ఏముంది సుఖం పొందడానికి? సుఖం పొందడానికి ఏమీ లేదు, మొత్తం సమర్పించేసావు ఆయనకి. అంటే అర్థం ఏంటి అంటే, ఇక ఏదైతే ఉన్నదో అది ఉన్నది, ఏదైతే లేదో అది లేదు, అంతే అయిపోయింది. ఉన్నదాంతో తృప్తిగా ఉండి లేని సుఖాల కోసం వెంపర్లాడకుండా ఈ జీవితాన్ని చాలించడమే ఒక పద్ధతి. ఆ ఉన్న వాటిని కూడా దూరం చేసుకోవడానికి సిద్ధపడి, దూరం అయితే అవని భగవంతుడు దగ్గర కావాలి. ఇంకో సూత్రం చెప్తారు, ఒక ఆయన అద్భుతమైన సూత్రం చెప్పాడు. ఆధ్యాత్మికత ఈజ్ ఈక్వల్ టు ప్రపంచానికి దూరము, భగవంతునికి దగ్గర. ఆధ్యాత్మికత ఈజ్ ఈక్వల్ టు ప్రపంచానికి దూరం కావడం, భగవంతునికి దగ్గర కావడం. ఆధ్యాత్మికత ఈజ్ ఈక్వల్ టు బంధనానికి దూరం కావడం, స్వేచ్ఛకి దగ్గర కావడం. ఇంత సింపుల్. ఆధ్యాత్మికత అంటే అది. ఆధ్యాత్మికత ఈజ్ ఈక్వల్ టు టెంపరరీ నుంచి పర్మనెంట్. ఆధ్యాత్మికత ఈజ్ ఈక్వల్ టు టెంపరరీ నుంచి పర్మనెంట్కి వెళ్ళడం. ఏది టెంపరరీ? ఈ పుట్టడం, చావడం టెంపరరీ. పర్మనెంట్ ఏది? ఐక్యమైపోవడం, భగవంతుని ఐక్యం కావడం పర్మనెంట్. అది ఒక ఫిలాసఫీ అన్నమాట. కాబట్టి ఎప్పుడైనా సరే ఈ సౌఖ్యాలు కోరుకునే కొద్దీ నీలోంచి ఆ ఇంద్రియ చాపల్యాలు ఎన్ని పుడుతూ ఉంటాయి, వదిలేసేయాలి. అందువల్ల ఏమన్నారు మనకు బాబా వారు చెప్పింది? ప్రసాద భావనతో జీవించు, ప్రసాద భావనతో జీవించు. భగవంతుడు ఇచ్చిన దానితో సంతృప్తి చెంది హాయిగా ఉండు, ఆనందంగా ఉండు. ఆ ఉన్నది కూడా ఎంతో కాలం ఉండదన్న విరక్తి భావనతో ఉండు. ఇది ఎంతో కాలం ఉండదు, ఉన్నంత వరకు ఉంటుంది. ఎంతకాలం ఉండేది లేదు, అస్తమానం ఉండేది కాదు, ఉన్నంత వరకు ఉంటుంది. ఉండని రోజు కూడా ఒకటి వస్తుంది, ఉండని రోజు ఒకటి వస్తుంది. అప్పుడప్పుడు విచిత్రం అనిపిస్తుంది నాకు. అదేంటంటే, మనం ఈరోజు అందరితో మాట్లాడుతున్నాం, అన్ని చేస్తున్నాం, ఈ ప్రపంచ కార్యకలాపాలతో ఉన్నాం కదా. ఒకప్పటికి మనం మాత్రం ఉండం, అంతా ఉంటుంది. మనం మాత్రం ఉండం, అంత యాజ్ ఇట్ ఈజ్ గా ఉంటుంది. మనం లేవని అదేమీ ఆగదు, ఆ చక్రం ఆగదు, అసలు ఏది ఆగదు, ఏ జీవన వ్యాపారం ఆగదు, మనం మాత్రం ఉండం. ఈ భావనే విరక్తి. వాస్తవం కదా అది. ఏం ఉండదు. ఒక్క గంట సేపు ఫోన్ లేకపోతే విలవిల్లాడిపోతాం. ఒక గంట ఫోన్ లేకపోతే విలవిల్లాడిపోతాం. గంట ఏంది అసలు? నువ్వు కొన్ని ఇక రావు, ఇంకా పోయావంటే ఇంక విరక్తి ఏముంది? అది విరక్తి. గంట ఫోన్ లేకపోతేనే విరక్తి. అంటే గంట ఫోన్ లేకపోతే ఏమవుతుంది? ప్రపంచంతో నీ సంబంధాలు తెగిపోతాయి. కానీ ఒకప్పటికి పూర్తిగా తెగిపోతాయి. ఇలా ఆలోచిస్తూ 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 పోతే ఎక్కడో ఒక పాయింట్లో ఏముందబ్బా జీవితం, అప్పుడు అప్పుడు పుట్టుకొచ్చిన సిద్ధాంతాలేవి? జీవితం గాలి బుడగా, తుపుక్కుమంటే పోతుంది. ఎంత సిద్ధాంతాలు ఆలోచించి 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 వచ్చినవే. కాబట్టి క్షణం కన్ను మూస్తే జననం, కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం. ఈ ఫిలాసఫీలంతా యాడ్ నుంచి వస్తాయంటే ఇలా ఆలోచిస్తూ వస్తాయి, అలా ఆలోచిస్తూనే వస్తాయి. కాబట్టి విరక్తి అనేది లేకుండా ఆధ్యాత్మికతలో ఒక్క అడుగు కూడా పైకి వెళ్ళాం. విరక్తి అంటే వైరాగ్యం నా ఉద్దేశం. ఇహపర సౌఖ్యం, ఇహపర లోకములందు గల గౌరవములను విషయములకు విసుగు చెందిన గాని పారమార్థిక రంగములో ప్రవేశించుటకు అర్హత లేదు. అంటే ఇక్కడ చూడు, అంత అద్భుతమైన పదం వాడారు, ఇహపర లోకములందు గల గౌరవములను. ఇక్కడ కొంతమందిని మీరు గమనించండి, వాళ్ళ వయసు ఎంత అయిపోతున్నా సరే ప్రాకులాట మానరు. వయసు ఎంతో అయిపోతూ ఉంటుంది. మనలాంటి వాళ్ళకి ఏమనిపిస్తుంటుందంటే, ఈ ఇంత వయసు వచ్చేసింది కదా, ఇంకా ఎందుకు ఈ ప్రాకులాట, ఎందుకు తపన పడుతున్నాడు, ఎందుకు ఇలా చేస్తున్నారు అనిపిస్తుంటుంది. కానీ వాళ్ళకి అదేమీ ఉండదు. వాళ్ళకి అసలు అలాంటి ఫీలింగ్ కూడా అదృష్టవంతులు వాళ్ళు. వాస్తవంగా దురదృష్టవంతులు ఎవరంటే ఆధ్యాత్మిక చింతన చేసేవాళ్లే.
దురదృష్టవంతులు. వాళ్ళ అదృష్టం ఏంటంటే అసలు ఏమి తెలియదు వాళ్ళకి. వాళ్ళు ఆనందంగా గడిపేస్తున్నాం అనుకొని తక్కువ చచ్చిపోతారు. మనం ఎటు చచ్చిపోతాం తెలుసు కాబట్టి ఆ చచ్చిపోయేదేదో ఆ పరమాత్మను తలుచుకుంటూ మరలా జన్మ లేకుండా ఆ భగవంతునిలో ఐక్యం కావాలనేటువంటి ఒక ఫిలాసఫీతో మనం ముందుకెళ్తున్నాం. ఆ ఫిలాసఫీ ఎంతమందికి ఉందనుకుంటున్నారు? చాలా తక్కువ మందికి ఉంటుంది. చాలా తక్కువ మందికి. అసలేముండదు. ఆ గౌరవాల కోసం పాకులాడడం ఉంటది. విషయ సుఖాల కోసం పాకులాడడం ఉంటది. చివరికి ఒకటి చెప్పాడు బాబావారు. అదేంటంటే విషయములకు విసుగు చెందిన గాని పారమార్థిక రంగములో ప్రవేశించుటకు అర్హత లేదు. విసుగు లేకుండా రాదు. ఇది ఇప్పుడు ఈ సత్సంగం మీకు పరమ బోరింగ్‌గా ఉంటది. ఈరోజు సత్సంగం. ఎందుకు పరమ బోరింగ్‌గా ఉంటదంటే ఈ టాపిక్కే అది. మరి ఉందో లేదో నాకు తెలీదు. ఇది 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 మీకు కనెక్ట్ అవుతుందో లేదో నాకు తెలీదు గానీ, ఇందులో ఉన్న ప్రతిదీ గూడా మనకు కష్టసాధ్యంగా అనిపిస్తుంటుంది. ఇది ఎలా కుదురుతుందిలే అబ్బా! ఇదంతా జరిగేది కాదు అనిపిస్తూ ఉంటుంది. కానీ వాస్తవానికి బాబా వారికి మొహమాటం ఏమి లేదు. బాబా వారికి మొహమాటం లేదు. బ్రహ్మజ్ఞానం కావాలని వచ్చావు కాబట్టి కూర్చో. కాబట్టి చెప్తున్నా విను. నువ్వు బ్రహ్మజ్ఞానం కోసం వచ్చావు గదా! వస్తే విను. మనం గాని ఒకవేళ బ్రహ్మజ్ఞానం కావాలి, ఆత్మ సాక్షాత్కారం కావాలి అనుకుంటే మనలో ఎవరైనా విను ఇదే. ఇలా ఉండాలి. విరక్తి ఉండాల్సిందే. ఈ పారమార్థికంగా నువ్వు రావాలంటే ఈ లౌకికంగా ఉండేటువంటి సుఖాలకు దూరంగా ఉండాలి. లౌకికంగా వచ్చే గౌరవాలకి దూరంగా ఉండాలి. లౌకికంగా నువ్వు పొందేటువంటి అన్నిటికీ దూరంగా ఉంటే గాని పారమార్థిక చింతనకు నీకు అర్హత లేదు. ఆ పదం కూడా అది రాశారు చూడండి. పారమార్థిక రంగంలో ప్రవేశించుటకు అర్హత లేదు. నీకు అసలు అర్హత లేదని రాసేసారు. కాబట్టి రెండవది విరక్తి లేదా ఇహపర సుఖములందు విసుగు చెందుట. మూడవది టైం అవుతుంది. అయితే ఒకసారి చెప్పేస్తాను. మూడవది అంతర్ముఖత, లోనికి ప్రవేశించుట. ఇందాక మనం చెప్పిన ఇంద్రియములు బయట వైపుకి నిర్మించబడ్డాయి. భగవంతుని సృష్టిలో ఇంద్రియాలన్నీ బయట వైపుకే పోవడానికి ప్రయత్నం చేస్తాయి. లోపల వైపుకు రావడానికి ప్రయత్నం చెయ్యవు. కళ్ళు నీ అంతరంగాన్ని చూడడానికి ఇష్టపడదు. కన్ను ఎప్పుడూ నీ బాహ్యాన్ని చూడడానికి ఇష్టపడుతుంది. చెవి ఎప్పుడు బయట మాటలు వినడానికి ఇష్టపడుతుంది. లోపల ఒక వాయిస్ ఉంటుంది, అంతర్వాణి, అది వినడానికి ఇష్టపడదు. అదేవిధంగా నాలుక బయట పదార్థాలను రుచి చూడడానికి ఇష్టపడుతుంది. స్పర్శ అంతే, బయట వస్తువులను స్పర్శించడానికి ఇష్టపడుతుంది. ఏదైనా సరే బయట 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 బయట. ఇక్కడ అంతర్ముఖత. ఇప్పుడు బయట కాదు, బయట కాసేపు పక్కన పెట్టి అంతర్ముఖత అంటే లోపలికి రావడానికి ప్రయత్నం చేయి. లోపలికి రావడానికి ప్రయత్నం చేయి. ఇక్కడ ఒక మాట చదివి మీకు ఆపేస్తా. మన ఇంద్రియములు బాహ్యమును చూచుటకే భగవంతుడు సృజించి ఉన్నాడు, బయట చూడడానికే. కనుక మనుష్యుడు ఎప్పుడును బయటనున్న వారిని చూచును. కానీ ఆత్మ సాక్షాత్కారము లేదా మోక్షమును కోరువాడు దృష్టిని లోపలికి పోనిచ్చి లోనున్న ఆత్మను ఆత్మను ఏకధ్యానముతో చూడవలయును. ఇప్పుడు అనుభూతి బాహ్యం కాదు, లోపల అనుభూతి, అంతరంగ అనుభూతి. ఇప్పుడు ఎలా ఇది ఒకసారి పరిశీలించండి. వచ్చే సత్సంగం లోపలైనా ఎలా సాధ్యం? లోపలికి వెళ్ళి ఆత్మను ఎలా చూస్తావు? ఎలా సాధ్యమవుతుంది అనేది ఆలోచించాలి. ఇది చాలా టఫెస్ట్ సబ్జెక్ట్ ఇది. ఎందుకంటే మనం బాహ్యానికి అలవాటు పడ్డాం బాగా, లోపల కాసేపు కూడా చూడం. అదే ధ్యానంలో కూర్చున్న వాళ్ళు చేసే పని ఏంటి? ధ్యానంలో కూర్చొని ఉన్న వాళ్ళకి ఒక ప్రత్యేకత ఏంటంటే ధ్యానంలో ఉన్నంత వరకు వారు బాహ్యాన్ని చూడరు, వింటారు, చూడరు. వినడం కూడా రద్దు చేయాలి. అది తీవ్రమైనటువంటి ధ్యాన ప్రక్రియ. ఉదాహరణ, కళ్ళు మూసుకున్నావు, రెండు కాళ్ళు చలనం బయట కదలకుండా బిగించేసావు. ఇక్కడ కన్ను లోపలే చూస్తుంటుంది, లేదా బయట కనిపించే శూన్యాన్ని చూస్తుంటుంది. చెవి ఆ శ్వాస మీద ధ్యాస పెట్టమంటాం కాబట్టి, లేదా బాబా వారిని ఇక్కడ చూడమంటాం కాబట్టి ఆ మనస్సు ఇంకేదో రూపాన్ని చూస్తూ ఉంటుంది. చెవి అంతరంగంలో వచ్చేటువంటి ఓంకారాన్నో ఓం సాయిరామనో అదేదో వింటూ ఉంటుంది. ప్రక్రియ అంతా లోపలికి మారిపోతుంది.
ఆ విధంగా మారినందువల్ల ఒక అరగంట ధ్యానం చేసినా కూడా ఎంతో ఆనందం అనుభవిస్తాం మనం. ఆ ఆనందం అనుభవించింది ధ్యాన ప్రక్రియ. ఆ ప్రక్రియలో నీ అంతరంగంలోకి నువ్వు బదిలీ కావడం అనేటువంటిది జరిగింది కాబట్టి నువ్వు ఆనందాన్ని అనుభవిస్తావు. బాహ్యంలో ఉన్నంత వరకు అలజడి, గోల, గందరగోళం. లోపలికి వెళ్తే ప్రశాంతత. కాబట్టి ఇది మూడవ అర్హత. ఇంకా అసలు ఇంకోసారి మాట్లాడుకుందాం. అంతర్ముఖత అంటే లోనికి చూచుట. కాబట్టి ఈ 3 వరకే మాట్లాడుకున్నాం. ఇంకా కొన్ని ఉన్నాయి. కాబట్టి సాయి బంధువులారా, ఈరోజు సత్సంగం ఎలా ఉండిందో నాకు అర్థం కాలే. టఫ్గా ఉందా, ఇబ్బంది, మళ్ళీ ఒకసారి అయిన తర్వాత మాట్లాడండి. మళ్ళా మూడు చెప్పి ముగిస్తా. ముముక్షుత లేదా స్వేచ్ఛనందుటకు తీవ్రమైన కోరిక, విరక్తి లేదా ఇహపర సౌఖ్యములందు విసుగు చెందుట, అంతర్ముఖత. ఈ 3 చెప్పుకున్నాం. అయితే ఇవి ఎవరికి వర్తిస్తాయి అనంటే, నిక్కచ్చిగా చెప్పాలంటే ఈ జన్మనే ఫైనల్ జన్మగా నేను చూస్తున్నాను. ఈ అవకాశమే చివరి అవకాశంగా చూస్తున్నాను. ఈ జన్మలోనే అమీతుమి తేల్చుకుంటాను. నేను ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఒక ఉత్కృష్టమైనటువంటి స్థితికి చేరుకోవాలని తపన పడుతున్నాను అని ఎవరికైతే ఉంటుందో వారికి ఇది. లేదు, మనం మామూలుగా సాధారణంగా ఎలాగైతే పూజలు చేసుకుంటూ, వ్రతాలు చేసుకుంటూ, పారాయణలు చేసుకుంటూ, ఏదో బాబా ఉన్నాడని నమ్ముకుంటూ, 4 పాటలు పాడుకుంటూ, 4 సత్సంగాలు చెప్పుకుంటూ ఇలా ఉంటే ఇది మనకు సంబంధించిన చాప్టర్ కాదు. మీలో ఎవరికైతే ఆ సంకల్పం కలుగుతుందో వారు దాని మీద గట్టిగా పట్టుకోండి. ఏదో ఒక రోజు ఈ స్థితికి రావాల్సిందే. ఒకవేళ నా ముందు ఉన్న వాళ్ళలో ఎవరైనా ఈ స్థితికి వచ్చుంటే గనక, మేము సాధన చేయాలనుకున్నాం అనుకుంటే గనక, బాబావారు చెప్పినటువంటి ఈ 8 సూత్రాలు ఎన్నో ఉన్నాయి, వాటిని ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసి మనం మొదలు పెట్టాలి.